కాంగ్రెస్ పార్టీ నాయకులకి శ్రీలతారెడ్డికి మధ్య ఒక టసిల్ అనేది కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ వచ్చింది. మాణిక్యం ఠాగూరు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? మాణిక్ ఠాక్రే అని మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ అనేది ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన టైంలో ఈ ఫిర్యాదు చేసింది ఆయనే వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత దీప్ దాస్ మున్షి ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. ఆమె హయాంలో కూడా ఆమెను కలిసింది, ఆమె ఫిర్యాదు చేసింది, శివకుమార్ రెడ్డి ఆమెతో మాట్లాడాడు, ఇదంతా జరిగిపోయింది. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమాత్రం సంబంధం లేని మీనాక్షి నటరాజన్ ఆమె తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు కూడా శ్రీలతారెడ్డి అంశాన్ని లేవనెత్తింది. మేడం ఇట్లా అయ్యింది, గతంలో ఇన్సిడెంట్ అయ్యింది, ఇట్లా తొలగించారు, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే మీనాక్షి నటరాజన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మ నేను ఇప్పుడే వచ్చాను, నాకు ఈ వ్యవహారం ఏమో తెలియదు, పార్టీ పరంగా గతంలో ఆయనపై నిర్ణయం జరిగింది, దీనిని ఇంకా పెద్దది చేసుకోవద్దు, అది పార్టీకి నష్టం కలుగుతుందని మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇదంతా జరిగింది. అప్పుడు ఈ శ్రీలతారెడ్డి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఆమెను మోసం చేశాడు, క్యానుడు పార్టీ పదవి నుంచి డిస్మిస్ చేస్తే సరిపోద్దా, దీనిపైన మీరు జవాబు చెప్పండి అంటూ ఒక షోకాజ్ నోటీస్ ఇస్తూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక్కడ జరిగింది అది.